నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. భాష సమాజ మనుగడకు మూలం. భాష సాంస్కృతిక వారసత్వానికి వారధి. భాష మనుషులను ఏకం చేసే భావాల వినిమయి. భాష చరిత్ర గమనానికి దిక్సూచి. అయితే అలాంటి మాతృభాషకు అమ్మే పట్టుగొమ్మ ఏంటి? భాష గురించి తెగ మాట్లాడేస్తున్నానని అనుకుంటున్నారా? ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మీ అందరికీ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు. మాతృభాష అంటే మాతృదేవతతో సమానం. కన్నతల్లి, స్వభాష రెండూ ఒకటే అంటారు భాషాభిమానులు. కన్నతల్లిని ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషను అలానే ప్రేమించాలి. మాతృభాష అంటే పుట్టిన తర్వాత మొదట నేర్చుకునే భాష. ఆ భాషను మనకు నేర్పేది మొదట అమ్మే కాబట్టి మాతృభాష అని అన్నారేమో మరి. 1999లో యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. మాతృభాష గురించి మరిన్ని విషయాలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ధీశాలి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ధీశాలిలో మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్కి సంబంధించి ఆవిడ మనకి ఏం తెలియచేయనున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? మాకు ఎంతో మా సఖీ ప్రేక్షకులందరికీ ఎన్నో మంచి మంచి సెల్ఫ్ టెక్నిక్స్ నేర్పించారు కదా. అలాగే మరి ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, మనం వెళ్తూ ఉన్నాం, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం, లేట్ నైట్స్లో కానీ వీళ్ళు ట్రైన్ దిగ్ కానీ దగ్గరలోనే కదా, మనం ఎందుకు ఆటో ఎక్కడం అని నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అవును, లేట్లో వెళ్ళిపోతుంటారు, దగ్గరే ఉంది, పక్క బజార్లోనే మన ఇల్లు ఉంది కదా అని సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట, ఆటో ఎక్కకుండా. అలాగా అలా వెళ్ళేటప్పుడు వీళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు వేరే వాళ్ళు. వెనక నుంచి వెళ్ళి గట్టిగా పట్టుకోవడం కానీ చూస్తున్నాం మనం. ఎందుకంటే వీళ్ళని కిడ్నాప్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెనక నుంచి వచ్చి పట్టుకుంటారు వీళ్ళు. అదొకటి, వీళ్ళు మళ్ళీ వేరే ఏమీ మూవ్మెంట్ చేయడానికి వీలు లేకుండా వెనక నుంచి వచ్చి లాక్ చేసేస్తారు. కరెక్ట్. లాక్ చేసినప్పుడు వీళ్ళు ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఇప్పుడు కూడా ఇద్దరు టెక్నిక్స్ తో చేద్దాము. ఇద్దరు కూడా ఒకళ్ళు వెనక నుంచి వచ్చి పట్టుకుంటారు, ఇంకొక అతను కూడా వెనక నుండే వచ్చి మనం లాక్ చేసేస్తాడు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. మామూలు వాళ్ళు అయితే అసలు మనం ఏం చేయలేము. ఇంకా చాలా మంచి టెక్నిక్ అండి. అంటే చాలా మంది ఎవరిమైనా సరే సడన్ గా అలా జరిగితే మనం అసలు ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి భయపడిపోతాం, ఏం చేయాలో తెలీదు. సో మరి ఆ టెక్నిక్ చూద్దాం. చూడపన్నా, ఇప్పుడు ఒక అతను వచ్చి మనల్ని వెనక నుంచి పట్టుకుంటే ఎలాగో చూద్దాము. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, చూడు, వెనక నుంచి మనకు తెలియదు, కామ్గా మనం వెళ్తూ ఉన్నాం ముందు, వెనక నుంచి సడన్ గా వచ్చి పట్టి లాక్ చేసేస్తారు మనల్ని. చేసినప్పుడు చెయ్యి అదిగో. ఇప్పుడు ఏం చేస్తాం మనం? అసలు మనం ఎటు తిరగలేము, ఏం ఆలోచించుకునే పరిస్థితి ఉండదు మనకి. ఎవరో మనకు తెలియదు వెనకున్న వ్యక్తి. అప్పుడు ఏం చేస్తాం? భయపడిపోకుండా మన పిడికిలు బిగించి ఫోర్స్గా జస్ట్ కొంచెం మనం పైకి లేవాలి. ఇక్కడ టైట్గా ఉంది, ఇంకెక్కడ గ్యాప్ లేదు మనం ఏం చేయడానికి కూడా. ఈ గ్యాప్ లేనప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం పైకి ఎగిరాము అంటే కొంచెం స్లో లూజ్ వస్తుంది. ఇక్కడ ఇవి వచ్చినప్పుడు పైకి చూడు, ఈ 2 హ్యాండ్స్తోనే మళ్ళీ పట్టుకో. ఇక మళ్ళీ పట్టుకున్నాడు. ఇప్పుడు వెంటనే ఫోర్స్గా చేతులను పైకి ఇలా లేపితే మన గ్యాప్ వచ్చింది. లేచిన వెంటనే ఫోర్స్గా పైకి లేచి అప్పుడు వదిలేసాడు అతను. ఆటోమేటిక్గా నెట్టేస్తాం వెనక్కి. అలా నెట్టేసినప్పుడు మళ్ళీ వస్తాడు, వదలకుండా బ్లాక్. మళ్ళీ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు బ్లాక్, అప్పర్ బ్లాక్ చేస్తాం కదా. బ్లాక్ చేసి వెంటనే రిస్ట్ క్యాచ్ చేసి ముందుకు వచ్చి ఫోర్స్గా అతన్ని ఎంపీ నెక్ ప్లేస్లో కొడుతున్నాం. ఈ నెక్ మీద తగిలిందంటే హెవీ స్ట్రోక్ ఇది. వెంటనే అతను ముందుకు నెట్టేసి వంటేస్తాం అన్నమాట. ఫోర్స్గా పడిపోతాడు, ఈజీగా పడేయచ్చు మనిషిని. లేచినాక మళ్ళీ కిక్, స్టమక్లో కిక్, అతను లేవకుండా ఇంకా కిక్ చేసి మనం ఈజీగా అతన్ని పక్క వచ్చేయచ్చు. ఇప్పుడు ఊరుకోకుండా ఇంకొక అతను వచ్చి వెనక పట్టుకుంటాడు, బ్యాక్ క్యాచ్. వెనక నుంచి వచ్చి పట్టుకుంటే ఏం చేయాలి? పట్టుకున్నప్పుడు మనం కంగారు పడిపోకుండా, ఇప్పుడు కూడా మనకు అతను ఎవరో తెలియదు, అలా అని కంగారు పడిపోవద్దు. కంగారు పడకుండా జస్ట్ కొంచెం మైండ్ మనం ఆలోచించుకొని చూడు, అతను లెగ్ పట్టుకొని బెండ్ అయ్యి ఫోర్స్గా. ఈ టెక్నిక్ చాలా సింపుల్, ఎవరైనా చేయొచ్చు. జస్ట్ ఏమయ్యాడు? ఈజీగా పడిపోయాడు. ఈ పడిపోయిన మనిషిని మనం ఇటు తిరుగుతూ చూడు, ఇక్కడ ఈ ఫుట్, ఈ పాదాన్ని పట్టుకొని మనము జస్ట్ ఇలా బెండ్ చేస్తాం. బెండ్ చేసినప్పుడు ఏమైంది? లెగ్ ఇలా పడిపోయింది. ఇలా పడిపోయిన లెగ్ని స్పీడ్గా, అంతే స్పీడ్గా వెనక్కి బెండ్ చేసి ఈ జుట్టు పట్టుకొని పైకి లేపుతాం. ఇప్పుడు మోకాలతో అటాక్. ఇంకేమన్నా చేస్తాడు అతను? ఎలా ఉన్నాడు? పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఇంకేమీ చేయలేడు. చూడు, ఇక్కడ మన మోకాలు ఉంది, అతను 2 లెగ్గులు ఇక్కడ లాక్ పడిపోయినాయి, ఇంటూ లాగా పడిపోయినాయి, క్రాస్గా జుట్టు పట్టుకున్నాం.
వెరీ సింపుల్. చాలా సింపుల్. వెనక నుంచి వచ్చి ఒక పట్టుకున్న వ్యక్తిని అతను ఏదో ఊహించుకొని వస్తాడు. వచ్చిన అతను మనం ఏం చేసాం, సింపుల్గా బ్లాక్ చేసి అతని టోటల్ బాడీని మన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాం. చూసావు కదా అపర్ణ, టెక్నిక్ ఎలా ఉంది నీకు? ఇది ఎంత సింపుల్గా ఉందంటే ఈ టెక్నిక్ నేనే చెప్తున్నా, కానీ నువ్వు చేయాలి. ఇప్పుడు ఎలా అంటే నేను చెప్పి చేయిస్తాను నీకేం కంగారు వద్దు, భయపడే అవసరం లేదు. నేను ఎలా చేశానో అలా నీకు చేపిస్తాను. ఎందుకంటే మన సకులు కూడా నువ్వు చేసావు అంటే వాళ్ళు ఇంకా ఇది ఆహా అపర్ణ చేసింది కదా మనకెంత అని వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. వాళ్ళకి నువ్వు కూడా ఇన్స్పిరేషన్గా అవుతావు అనమాట. నేనంటే ఎక్స్పెక్ట్ కాబట్టి మీరు చేశారంటే మేము ఎట్లా చేయాలి అనుకోకుండా నీతోనే చేయించాను అనుకో, వాళ్ళు ఇంకా హ్యాపీ, త్వరగా ఈజీగా రీచ్ అవుతుంది వాళ్ళకి. నేను ఎలా చెప్తే అలా చేయి. ఓకేనా? రెడీ? డన్. ఇటు సైడ్ రా, ఇటు తిరుగు. దసరాజు ఇందాక పట్టుకున్నావు కదా, సేమ్ అలానే పట్టుకో. లాక్ చేసి మామూలుగా పట్టుకున్నారు వచ్చి. అది ఇప్పుడు ఏం చేసావు, పిడికలు బిగించు. ఇంకా మామూలుగా అయితే ఏం చేయలేం కదా, ఎంత హార్డ్ అయినా కూడా, ఎంత సన్నటోళ్ళని లావటోళ్ళని కూడా ఏమి చేయలేం మనం. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఫోర్స్గా పైకి లేపి హ్యాండ్స్ ఫింగర్ ఇలా కాదు, ఫింగర్ బయటకు పెట్టి అది అయితే రెస్ట్. ఈ ఫోర్స్గా పైకి లేపి గట్టిగా ప్రెస్ అయ్యి ఈ హ్యాండ్స్తో ఇక్కడతో బ్లాక్స్ అనమాట. ఫోర్స్గా రావాలి, పైకి లే. అది వదిలేసాడా, అటు తిరిగి నెట్టు, అతను నెట్టేసాయి. అది ఇప్పుడు మళ్ళీ వచ్చి నీ ఫేస్లో అటాక్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్లాక్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను చెప్పకుండా చేసావు, బాగుంది. రిస్ట్ క్యాచ్. అది ఇప్పుడు ముందుకెళ్ళి పిడికలు బిగించి ఎంపీ ఈ మోచేయితో అతను నెక్కలో కొట్టు. నెక్లో ముందుకెళ్ళి అంతే, అటాక్. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే హ్యాండ్ని అతను నెక్ మీద మెడ మీద పెట్టి ముందుకు వంచేసాయి. ఫోర్స్గా వంచాయి, వదిలేయి. పడిపోతాడు, ఈజీగా పడిపోతాడు. పడిపోయిన ఆయన కిక్ కొట్టు, స్టమక్లో కిక్ కిక్. అంతే అంతే, వెంటనే ఇదే స్పీడ్గా జరిగిపోవాలన్నమాట. రెడీ? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అతను వస్తాడు, కంగారు పడవాకు. ఇంకొక అతను వచ్చి బ్యాక్ క్యాచ్ పట్టుకున్నారాయన, బెండ్ అయిపోయి లెగ్ పట్టుకొని లేపు, లాగు, సౌటో రా, ఇటు తిరుగు. అది వెరీ గుడ్. తిప్పు, ఇక్కడ మడం పట్టుకొని తిప్పాలి. ఇప్పుడు నువ్వు ఇటు వచ్చేసి ఈ రెండు పట్టుకొని జుట్టు పట్టుకొని లేపు, మోకాలు మోకాలు. అది ఇప్పుడు ఇంకా నువ్వు ఇలా చేసావనుకో అపర్ణ, సూపర్. ఇంకా అతను ఏమీ చేయలేడు అనమాట నిన్ను. చూసావు కదా అపర్ణ, టెక్నిక్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. అంటే చాలా అవసరం కూడా ఈ టెక్నిక్ మనకి. సడన్గా ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం కాలేజ్కి వెళ్తున్నప్పుడు, లేదంటే చాలా మంది మీరు చెప్పినట్టు రైల్వే స్టేషన్ నుంచి అలా వెళ్తున్నప్పుడు చాలా మంది వాచ్ చేస్తూ ఉంటారు. షార్ట్ కట్టే కదా, పక్కనే వెళ్ళిపోదాం కదా, సింగిల్ గా వెళ్ళిపోతుంటారు. మెయిన్ ఇది సింగిల్ గా వెళ్లే వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి, ఇలాంటి ప్రమాదాలు నైట్ లోనే. అది డే టైం కన్నా కూడా నైట్ లో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. అవును అపర్ణ, మనం చెప్తున్నాం కదా మన సకులకి మనం ఎంతగా ప్రాక్టీస్ చేసి కొత్త కొత్త టెక్నిక్లు కనిపించి చెప్తూనే ఉన్నాం, కనిపెట్టి మనమే. కానీ వీళ్ళు ఇంకా ఉన్నారు మనకి, చూస్తున్నాం బయట ఆడపిల్లలు ఫిట్నెస్ మీద, బ్యూటీ పార్లర్ మీద వెళ్ళొద్దు అనట్లేదు నేను. వాటి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ లో కనీసం ఒక 10 minutes అయినా సరే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పెట్టండి, ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ మీద పెట్టండి మీరు. ఎందుకంటే ఇవన్నీ బాగుండి మీరు క్షేమంగా ఉంటేనే అవన్నీ చేయగలుగుతారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు, ఫిజికల్ ఫిట్నెస్కి వెళ్ళొచ్చు, స్విమ్మింగ్ క్లాసులు, డ్యాన్స్ క్లాసులు, అరోబిక్స్, మీ ఇష్టం, ఏ క్లాసులకైనా వెళ్ళండి. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకునే ధైర్యం, ఆత్మస్థైర్యం, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా మీరు క్షేమంగా తిరిగి రాగలుగుతారు. ఇంట్లో పేరెంట్స్ కూడా ఒక ధైర్యం ఉంటుంది అపర్ణ, మన పిల్లల్ని బయటకు పంపిస్తే వీళ్ళు క్షేమంగా తిరిగి వస్తారు, మనకి ఎలాంటి భయం లేదు. చాలా చక్కగా చెప్పారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడపిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించడం కూడా చాలా నేర్పించారనుకోండి, పేరెంట్స్ నేర్పించి వదిలేస్తే ఆ పిల్లలు మనకి ధైర్యం ఇస్తారనమాట. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వస్తామని తల్లిదండ్రులకి ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళు ఇస్తారు. అప్పుడు అవును, వాళ్ళకి ధైర్యంగా ఉంటే మనం హ్యాపీ. అవును, చాలా కరెక్ట్. అంటే మనం రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కానీ ఎక్సర్సైజ్ అని ఇప్పుడు మనం చాలా టైం మన హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి అలాగే రోజుకొక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ధైర్యంగా ఉంటుంది. మనకి ధైర్యం ఎక్కువైనప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా కాన్ఫిడెన్స్తో ఉంటాం. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇది మంచిది. మరి ఇంత మంచి సెల్ఫ్ డిఫెన్సివ్ టెక్నిక్స్ అన్ని మా సఖి ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు. లక్ష్మి గారు, మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రకటించడం వెనుక చాలా చరిత్ర ఉంది. ఒకప్పటి ఉమ్మడి పాకిస్తాన్లో పెద్ద ఉద్యమం జరిగింది. బంగ్లాదేశ్ ప్రజలు వారి భాషకు రాజ్యాంగ హోదా కల్పించాలని పోరాటాలు చేశారు, ప్రాణాలు సైతం బలిదానం చేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాక 1972లో బెంగాలీని రాజ్యభాషగా ప్రకటించుకున్నారు. యునెస్కో కూడా ఆ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ ప్రకటనలో మాతృభాషకున్న ప్రాధాన్యత గురించి వివరించింది. ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజల భాష, విజ్ఞానం, సంస్కృతి అందరికీ అందాలంటే ప్రతి భాషకు గౌరవ స్థానం ఇవ్వాలట.
ఇటీవల ఆక్స్ఫర్డ్ అధ్యయనంలో కూడా మాతృభాషలో విద్యతోనే మేధో వికాసం జరుగుతుందని తేలింది. మాతృభాష గురించి మరిన్ని మాటలు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శ్రీలత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శ్రీలత గారు. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? ఏజీ కాలనీ. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హిందీ టీచర్. ఓకే, ఈరోజు మా సక్లకి ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? బనానా రవ్వ కేసరి. బనానా రవ్వ కేసరి స్వీట్. సో మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. బనానా, పాలు, గ్రేప్స్, ఇలాచీ, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, చక్కెర, రవ్వ, ఫుడ్ కలర్. శ్రీలత గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ప్యాన్ పెట్టేసాం కదా. ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి. స్పూన్ ఇవ్వనా? 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలా ముందు? నెయ్యి వేసుకోవాలి. ఓకే, ఏం చేస్తారు దీంట్లో? ఫస్ట్ నెయ్యి అంటే ఏదైనా ఫ్రై చేస్తారా? రవ్వ ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రవ్వ వేసుకుందాం. ఓకే, వేసేయండి. బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ. సో ఫ్రై అయిపోయిందండి మనకు బొంబాయి రవ్వ. ఫ్రై అయిపోయింది. దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేయాలా? చూడండి, నేను వేస్తాను. దీంట్లో ఉడకాలి కదా, వాటర్ ఎక్కువనే పడుతుంది. ఓకే, చాలా. సో నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఇందులో? దీనిలో షుగర్ వేసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఎలైచీ వేసుకోవాలి. ఇలాచి. ఓకే, నెక్స్ట్ కొంచెం డ్రై ఫ్రూట్స్ ఓకే, దీంట్లో ఉడుకుతాయి కదా. జీడిపప్పు, కిస్మిస్. సో ఇలాచి వేయగానే మనకు ఫ్లేవర్ తెలుస్తుంది, స్వీట్. ఇప్పుడు ఇప్పుడు బనానా వేసుకోవాలి. బనానా కట్ చేస్తారా మరి? కట్ చేసి ఇదిగో బనానాని పీసెస్ లా చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోవాలి. ముందే కోసి పెట్టుకుంటే బ్లాక్ అయిపోతాయి. సో ఏ ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చా మనం ఇందులో? ఏవైనా వేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఎక్కువ వేసుకోవచ్చు కదా? ఏవైనా వేసుకోవచ్చు. మనం మామూలుగా చేసేది రవ్వ కేసరి చేస్తాము. అందరూ చేసేది అది కామన్. అయితే ఇప్పుడు నేను ఫ్రూట్స్ వేసి చేస్తున్నాను. ఓకే, వెరైటీ డిఫరెంట్గా చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫ్రూట్స్తో ఎప్పుడు ట్రై చేయలేదు, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా జ్యూసెస్తో, బత్తాయి జ్యూస్తో హల్వా చేశారు. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను ట్రై కూడా చేశాను. చూద్దాం మరి ఫ్రూట్స్తో ఎలా ఉంటుందో. ఇంకేం వేయాలి ఇందులో? దీనిలో ఓన్లీ కలర్ వేసుకోవాలి. అంతేనా? ఫుడ్ కలర్. అయిపోయినట్టేనా? పాలు కూడా వేసుకోవాలి. ఓకే, ఫుడ్ కలర్, దాని తర్వాత వెంటనే పాలు వేసుకోవాలి. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? పెయింటింగ్ చేస్తాను. పెయింటింగ్ చేస్తుంటారా? పెయింటింగ్ చేస్తాను, పిల్లలకి చదివిస్తాను. ట్యూషన్స్ చెప్తుంటారా మీరు? లేదు, ఇంట్లో పిల్లలకి. స్కూల్లో పిల్లలు బాగా అల్లరి చేస్తుంటారు కదా, కొడతారా వాళ్ళని? అయితే మామూలుగా చెప్పేస్తుంటారా? ఏం కొట్టలేదండి, ఇప్పటివరకు కొట్టలేదు. అయితే ఈ హిందీ టీచర్ అందరికి ఫేవరెట్ అనమాట. ఫేవరెట్, అంతే కదా. చిన్నప్పుడు ఏ టీచర్ కొట్టకపోతే వాళ్ళే ఫేవరెట్. సో ఇంతేనా అండి? మనకి ఇంకా దగ్గర పడాలా? ఇంకా కొంచెం పాలు వేసుకున్నాం కదా, కొంచెం గట్టిగా వాడాలి. అంటే షుగర్ కాకుండా మనము షుగర్ కి బదులు బెల్లం ఏదైనా వాడొచ్చా? బెల్లం, బ్లాక్ బెల్లం వాడొచ్చా. నల్ల బెల్లం అంటారు కదా, అది చాలా టేస్ట్ అవుతుంది, అది వాడొచ్చు. అండ్ ఇంకొకటి, మనం మామూలుగా అయితే హల్వాలో ఫ్రూట్స్ తో చేస్తుంటాము, ఖర్జూర్తో కూడా చేస్తుంటారు హల్వా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఖర్జూర్ వేసుకోవచ్చు, దీనిలో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. సో మరి ఇది ఎంత టైం పడుతుంది మనకు మొత్తం దగ్గర పడడానికి? అయిపోయిందండి. ఓకే, ఆఫ్ చేద్దామా స్టవ్? ఆఫ్ చేద్దాం. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్.
ఇప్పుడు రవా కేసరి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్. ఓకే. బనానా రవ్వ కేసరి రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా దర్శకులు, శ్రీలత గారు తయారు చేసిన బనానా రవ్వ కేసరి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బనానా రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, పాలు, బొంబాయి రవ్వ, ఇలాచీలు, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్, గ్రేప్స్, చక్కెర, అరటిపండు. బనానా రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకుని అది కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి వేయించుకుని అందులో వాటర్ కూడా వేసి రవ్వని ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర, ఇలాచీలు, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి బనానా, గ్రేప్స్, కొంచెం ఫుడ్ కలర్, పాలు పోసి బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బనానా రవ్వ కేసరి రెడీ. బనానా రవ్వ కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా టేస్టీగా ఉందండి. నెయ్యిలో చక్కగా ఫ్రై చేశారు కదా రవ్వ, చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS రావు నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, శ్రీలత గారు తయారు చేసిన బనానా రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఐక్యరాజ్య సమితి మాతృభాషల విషయంలో కొన్ని హెచ్చరికలు చేసింది. ఇప్పుడున్న భాషల్లో సగానికి పైగా మృత భాషలుగా మారే ప్రమాదం ఉందట. మరికొన్ని భాషలు ఆ ప్రమాదానికి చేరువలో ఉన్నాయట. ఒక భాష అంతరిస్తే ఆ భాష మాట్లాడే వారి సాంస్కృతిక జీవనం అంతరించినట్లే కదా. అందుకే యునెస్కో వివరంగా చెప్పింది, ఒక జాతి పిల్లలు కనీసం 30% మంది మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే ఆ భాష ప్రమాదంలో పడినట్లే అని. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన మాతృభాష తెలుగు కూడా ఈ ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్ని కూడా యునెస్కోనే చెప్పింది. మీకు అందరికీ అనిపించవచ్చు, మనందరం తెలుగు మాట్లాడుతున్నాం, చదువుతున్నాం, రాస్తున్నాం, తెలుగుకేంటి ప్రమాదం అని. కానీ మన తల్లిదండ్రులకు వచ్చినన్ని తెలుగు పదాలు మనకొచ్చా? మన తాతలు, నాయనమ్మలకు తెలిసినన్ని పూలు, మొక్కలు, ఇంట్లో వాడే వస్తువుల పేర్లు మనకు తెలుసా? ఖచ్చితంగా తెలియదు. మాతృభాష సంరక్షణకు మనం ఏం చేయాలో మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులను తయారు చేసి చూపించడమే చూడండి చేయండి కార్యక్రమం. ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతి గారు. మరి భారతి గారు ఏం తయారు చేసి చూపిస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భారతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మన సకులకు ఏం నేర్పించబోతున్నారు? నేను వేస్ట్ బ్యాగ్ తో ఫ్లవర్స్. వేస్ట్ బ్యాగ్ తో ఫ్లవర్స్. కాటన్ బ్యాగ్స్ వస్తే అవి పడేస్తారు కదా, పడేయకుండా వాటిని ఫ్లవర్స్ లో చేయటం అన్నమాట. క్యారీ బ్యాగ్స్ తో ఫ్లవర్స్. ఓకే, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తారా? ఓకే, బ్యాగ్, బైండింగ్ వైర్, థ్రెడ్, గ్రీన్ టేప్, సిజర్స్, నీడిల్. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలా బ్యాగ్స్ ఉంటాయి కదా, అంటే నేను కొత్త బ్యాగ్ తీసుకున్నాను. మామూలుగా మనం ఏమైనా ఐటమ్ తెస్తే ఇలా బ్యాగ్లో వస్తాయి కదా, అవి పడేయకుండా అదేం చేయాలంటే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా చేసేసుకోవాలి మొత్తం. ఒక రిబ్బన్ మోడల్లో కట్ చేసుకోవాలి. కాటనే కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. మామూలుగా ఈ పాలిథిన్ కవర్స్ అవి ఇవి అన్ని ఎక్కడ పడేస్తారు అనుకోండి, అవి ఏంటంటే అవి అలాగే ఉండిపోతాయి, అవి ఇవ్వదు కదా. దీనికి మధ్యలో కట్ చేసేసుకోవాలి రిబ్బన్ మోడల్ మొత్తం. పెద్ద ఫ్లవర్ కావాలంటే ఎక్కువ లెంత్ తీసుకోవాలి. అంటే ఈ లెంత్ లేకపోతే విడ్త్? విత్ పొడవు ఎక్కువ తీసుకోవాలి అన్నమాట, పెద్దగా ఎక్కువ ఫ్లవర్ రావాలంటే. దీనికి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి వెనక నుంచి థంబ్తో ఇలా ప్రెస్ చేస్తూ లెఫ్ట్ సైడ్ అది ఒకసారి ఇలా ట్విస్ట్ చేయాలి. చేసి మొత్తం ఇలా ఇలా తిప్పుతూ ఫ్లవర్లా చేయాలి. రోజులా వస్తుంది మొత్తం.
ఇలా మొత్తం అంతా ఇలా తిప్పాలి. ఓకే. ఇది కావాలంటే 2 కలర్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ ఇది కట్ చేసేసి ఇక్కడ స్టాప్ చేసేసి నెక్స్ట్ కలర్ కూడా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. కలర్స్ మొత్తం ఒక 2-3 ఫ్లవర్స్ తోనే అలా కలర్స్ తో చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే. ఇలా కింద నుంచి ఆర్డినరీ థ్రెడ్ తీసుకోవాలండి, కాటన్ థ్రెడ్. ఏ కలర్ అయితే ఆ కలర్ అయినా వేరే కలర్ అయినా అది ఎందుకంటే కనపడదు మనకి. మనకి సో ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనం ఎటు దాన్ని ఫోల్డ్ చేసినా అలా అయిపోతుంది, నీట్గా ఉండిపోతుంది, సెట్ అయిపోతుంది. అదే మన పాలిథిన్ కవర్స్ తో అంటే మనకి ఇబ్బంది అయిపోతుంది చాలా. ఇంకోటి బొకేస్ లా చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న బర్త్డేస్ వస్తున్నాయి చూడండి, చిన్న చిన్న పిల్లలకి చేసి బొకేస్ లా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చుకుంటున్నారు. అంటే పర్మనెంట్ గా ఉంటాయి వాషబుల్ కదా, అందులో తక్కువ కాస్ట్ పడుతుంది. మనం చూడండి చేయండి ఏంటంటే తక్కువ కాస్ట్ తో మంచిగా అంటే బాగా అందంగా ఉండే ఐటమ్స్ ఇవ్వడమే కదా మన కాన్సెప్ట్. అంటే మీరు రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారు? చూస్తానండి, రెగ్యులర్ గా చూస్తాను, ఓకే, చేస్తూ ఉంటాను. అంటే రోజ్ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా? 3 వెరైటీ ఫ్లవర్స్ చేయొచ్చు. ఓకే. ఇప్పటి నుంచి ఇంట్లో చూసిన వాళ్ళు మన సకులు ఏం చేస్తారంటే ఈ కవర్ ని వేస్ట్ చేయకుండా పడేయకుండా, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, అవేమి ఇదవ్వదు, అది అలాగే కవర్ లాగే ఉండిపోతుంది కదా. గోల్డెన్ వైర్ తీసుకొని ఇదిగోండి, ఇది ఇలా లోపల నుంచి అయినా పెట్టుకోవచ్చు, ఇలా లోపల నుంచి అయినా పెట్టచ్చు, బయట నుంచి అయినా పెట్టచ్చు. ఒకవేళ ఒక్కొక్కసారి క్లాత్ లకు వెళ్ళలేదనుకోండి, ఇలా కింద నుంచి పెట్టేసి దీనికి నాట్ వేసేయాలి. ఓకే. థ్రెడ్ తీసుకొని 2-3 టైమ్స్ సరే ఇలా అయిపోయిన తర్వాత మనం ఒకసారి నాట్ వేసేసి కట్ చేసేసుకోవాలి. ఓకే. అప్పుడు గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం ఏం కట్టామో కనపడకుండా ఉండడానికి గ్రీన్ టేప్ తో ఇంప్రెషన్ ఇస్తాం. దీనికి ఇదంతా కనపడకుండా, ఈ గోల్డెన్ వైర్ కనపడకుండా రోజ్ ఫ్లవర్ టాకింగ్ ఇచ్చినట్టు మొత్తం అంతా దీంతో ఇలా చుట్టేసుకోవాలి. ఆల్రెడీ దీనికి గమ్ ఉంటుంది, స్టిక్ అయిపోతుంది. మనం ఇంకా మళ్ళీ ఏం అంటించకలేదు, కావాలంటే చేసుకోవచ్చు, అదే మన విష్. ఓకే. కంప్లీట్ ఫ్లవర్ కి కింద మొత్తం ఇలా మొత్తం చుట్టేసుకొని లోపల ఏముంది కనిపించకుండా. కావాలంటే ఇది మనం పేపర్ స్టిక్ కూడా చేయొచ్చు. న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ కానీ కలర్ పేపర్ తో కానీ. బట్ న్యూస్ పేపర్ తో చేస్తే గట్టిగానే ఉంటుంది, చాలా గట్టిగా. మనం గోల్డెన్ వైర్ ఎలా యూస్ చేస్తాం సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. క్రేప్ పేపర్, న్యూస్ పేపర్ తో చేస్తే రియల్ రోజ్ ఫ్లవర్ లుక్ ఉండదు కదా. అది మామూలుగా క్రేప్ పేపర్ ఫ్లవర్స్ చేస్తాను కదా, దాన్ని అవి ఎలా చేస్తాను అలాగే ఉంటుంది అనమాట. ఓకే. నిజంగా సో నిజంగా భారతి గారు నిజంగా ఏంటంటే రియల్ ఫ్లవర్ గ్రీన్ కలర్ రోజ్ నా దగ్గర ఉంది, అసలు బయట దొరకదు కానీ నా దగ్గర ఉంది. సో ఏంటంటే కాటన్ క్లాత్ అనేది వేస్టేజ్ అనేది ఇంట్లో ఉండకుండా, ఇంట్లో ఫ్లవర్స్ పెట్టినప్పుడు కూడా వేస్ట్ ఉండకుండా బాగుంది నిజంగా. కంప్లీట్ న్యాచురల్ లుక్ తో. ఇక్కడ లీవ్స్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, జస్ట్ స్టిక్కింగ్ తో పెట్టేస్తే అయిపోతుంది అది. ఓకే. మనం కాంటాక్ట్ గ్లిజర్స్ ఉంటాయి కదా, అవన్నీ దాన్ని కొద్దిగా డెకరేట్ చేసుకుని హెయిర్ కూడా పెట్టుకోవచ్చు, ఇందులో కలర్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏ శారీ వేసుకుంటే ఆ శారీ మ్యాచింగ్ సైడ్ కి ఇయర్ రింగ్స్ లా కూడా చేసుకోవచ్చు. చిన్నగా చేసి రోజు దానికి హుక్స్ పెట్టేసి చేసుకుంటే చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ లో చెప్పారు అంటే లెంత్ ముందే తీసుకొని సెట్ చేసుకుంటే మనకి చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఓకే, షూర్, బాగుంది భారతి గారు. మరి మీరేమైనా రెడీ చేసుకోవచ్చు? చేశాను, చూపిస్తాను. ఓకే, చూపించండి. సడన్గా నేను చెప్పాను చూడండి, ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ లీవ్స్ అని ఇది ఇలా పెట్టచ్చు, మనం ఇలా కూడా అరేంజ్ చేయొచ్చు ఫ్లవర్ వాజ్ లాగా. ఇవన్నీ చిన్న అంటే నార్మల్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్స్ చేసి పెట్టుకోవచ్చు. అంటే మనం మరీ ఓన్లీ లీవ్స్ అన్నిటితో ఎందుకు అనుకుంటే సింగిల్ గా ఫ్లవర్స్ వీటిలో మధ్యలో కుందన్ గానీ లేకపోతే ఒక బీడ్ గాని కూడా పెట్టుకోవచ్చు, అది మన విషయం. బాగా ఓకే. ఇదిగోండి ఇలా ఫ్లవర్ మీరు ఇందాక అడిగారు కదా, లీఫ్ పెట్టి చేయొచ్చు ఇలా. ఓకే. ఇందులో 2 వెరైటీస్ అన్నాను కదా, ఇదిగోండి ఇలా. ఇది సేమ్ క్లాత్ అన్నమాట, సేమ్ క్లాత్ బట్ ఇది నార్మల్ ఫ్లవర్ టైప్. ఫ్లవర్ అంటే ఒక 5 లా కట్ చేసి దాన్ని మొత్తం అన్ని కూడా యాడ్ చేసేసి ఫ్లవర్. ఓకే. అదొక షేప్, ఇదొక షేప్. దీంట్లో డిఫరెంట్ షేప్స్ వచ్చాయన్నమాట. వీటికి ఏంటంటే చిన్న పిల్లల క్లిప్స్ ఉంటాయి కదా, దానికి ఇది స్టిక్ చేసి మధ్యలో ఒక కుందన్ పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి డ్రెస్సెస్ కి మ్యాచింగ్ అవుతుంది అలా. ఓకే.
ఇది సేమ్ అంతే. ఇప్పుడు ఫ్రాక్స్ కూడా ఇలా యూజ్ చేస్తున్నారు. రెడీమేడ్ ఫ్రాక్స్ వస్తాయి కదా, వాటి కూడా సాటిన్ ఫ్లవర్స్ లాగా వీటిని కూడా ఇప్పుడు క్లాత్ ఫ్లవర్స్ కూడా అలాగే యూజ్ చేస్తున్నారు. ఓకే, సో సింగిల్ కలర్స్ అనే కాకుండా డబుల్ కలర్స్ కూడా వాడితే బాగుంది. ఇందాక నేను మీకు చెప్పాను చూడండి, 2 యాడ్ చేయొచ్చు అని. ఇది మధ్యలోంచి వైట్ మధ్యలో, మిగతా అంతా బ్లూ అన్నమాట. కాంబినేషన్ తీసుకున్నారు, బట్ బాగుంది నిజంగా, చాలా బాగుంది. ఈ ఆర్టిఫిషియల్ లీవ్స్ కానివ్వండి, కుందన్స్ పెట్టుకోవడం, అంటే హెయిర్ స్టైల్స్ ఇప్పుడున్న ఫ్యాషన్ కి ఇదంతా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడున్న ఫ్యాషన్ కి ఇంట్లో కూర్చొని ఎలా కాటన్ ని వేస్ట్ చేయకుండా ఎలా మనం కాటన్ బ్యాగ్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలో మా సఖులకు నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. సకలు చూసారు కదా, ఇది ఇవాళటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అమ్మని ఆది గురువు అంటారు. అలాంటి గురుస్థానంలో ఉన్న అమ్మ పిల్లలకు తెలుగు భాషను తప్పకుండా నేర్పాలి. మమ్మీ, డాడీ అని పిలిపించుకోవడాన్ని గౌరవం అని భావించే తల్లిదండ్రులున్నారు. అమ్మలోని ఆత్మీయత వాటిల్లో కనపడదు. అలానే అన్నింటికీ అమ్మ భాష, అవసరానికి మాత్రమే అన్య భాష అని తెలుసుకోవాలి. చిన్నప్పుడే వేమన పద్యాలు, సుమతి పద్యాలు పిల్లలకు నేర్పించాలి. ప్రాథమిక విద్యాభ్యాసం తప్పనిసరిగా మాతృభాష అయిన తెలుగులోనే సాగాలి. నేటి తల్లులు ఉద్యోగం, ఇంటి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా చిన్న వయసులో పిల్లలకు కథలు చెప్పాలి, బాలగేయాలు నేర్పించాలి. తెలుగు భాషలో ఉన్న మాధుర్యాన్ని వారికి రుచి చూపాలి. దీనిని ప్రతి తల్లి ఒక బాధ్యతగా స్వీకరించాలి. మాతృభాషను తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత అందరికంటే అమ్మ మీదే ఎక్కువగా ఉంది. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.